ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంకి ముందున్నవన్నీ ఇంకా మంచి రోజులేనా? 15 బిలియన్ 1.35 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్తో గూగుల్ తన ప్రాజెక్ట్ అయిన గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ని ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ప్రారంభించింది. ఏప్రిల్ 28, 2026న సీఎం చంద్రబాబు నాయుడు గారు, అలానే యూనియన్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఈ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసేశారు. మనం ఏదైనా సెర్చ్ చేయాలంటే గూగుల్ మొత్తం వెతుకుతాం, కానీ గూగుల్ వరల్డ్ మొత్తం వెతికి ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఈ ప్రాజెక్ట్ ని ప్రారంభించింది. ఇది చిన్న ప్రాజెక్ట్ కాదు, ఇది 600 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. అలానే వైజాగ్ కి డైరెక్ట్ సీ కేబుల్స్ తో వేరే దేశాలకు లింక్ ఉంటుంది. యుఎస్ఏ, ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఈ దేశాలతో డైరెక్ట్ సీ కేబుల్స్ ఉంటాయి వైజాగ్ కి. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ లేదంటే వైజాగ్ పీపుల్ కి ప్రాఫిట్ ఏంటి అంటే జాబ్ ఆపర్చునిటీస్. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇక్కడ ప్రారంభిస్తున్నారు కాబట్టి పెద్ద టెక్ కంపెనీస్ దృష్టి అంతా ఇకపై వైజాగ్ మీద పడుతుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఫ్యూచర్ లో ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ జాబ్ ఆపర్చునిటీస్ కి అడ్డాగా మారనుందా? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.